హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నేను హిందీ తెలుగు రెండు లాంగ్వేజెస్లో వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్. తెలుగు నా మదర్ టంగ్ లాంగ్వేజ్, హిందీ ఏమో రాష్ట్ర భాష కాబట్టి అది కూడా నేను ఫాలో చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మేము ఫంక్షన్స్కి వచ్చినాం ఫ్రెండ్, బర్త్డే పార్టీకి వచ్చినాము. ఇక్కడ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా పాప తను బాగా ఎంజాయ్ చేసింది. ఏంటంటే ఇక్కడ స్నాక్స్, పిల్లలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ స్నాక్సే తింటారు, లంచ్ డిన్నరు అలాంటివి ఏం తినరు అనమాట. సో సేమ్ ప్రాబ్లం మేము కూడా ఫేస్ అయినాం. మా బాబు వాళ్ళ డాడీతోనే బిజీ ఉన్నాడు. వాడు ఏంటంటే వాళ్ళ డాడీతోనే అక్కడిక్కడ తిరుగుతున్నాడు. వాడికి వీడియోస్ కానీ ఇలా వాడికి తీస్తుంటే వాడికి నచ్చదనమాట. మమ్మీ ఇదంతా ఏంటి అని చెప్పేసి. సో స్కూల్కి వెళ్తున్నాడు, కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి తెలివి వచ్చింది అట్లుంది. ఇక మా పాప అంటే ఆమె కొంచెం నాతో పోటీ అనమాట. ఆమెకి మమ్మీ నువ్వెంత రెడీ అయితే నాకు అంత రెడీ చేయాలి, నువ్వు లిప్స్టిక్ పెట్టుకుంటే నాకు పెట్టాలి, నువ్వు హెయిర్ బ్యాండ్ క్లిప్స్ పెట్టుకుంటే నాకు పెట్టాలి. ఆడపిల్ల అంటే అలా ఉంటేనే ముద్దుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో నేను చాలా లక్కీ నాకు ఆడపిల్ల పుట్టినందుకు. నిజంగా ఇప్పటి టైంలో అసలు అమ్మాయి వద్దు అనుకునే వాళ్ళకి ఇదే చెప్పాలి, ఆడపిల్ల ఇంటి లక్ష్మి. ఆడపిల్లని ఎంత బాగా చూసుకుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది. చాలామంది అంటారనమాట, అంటే ఫైనాన్షియలీ ఎవరు బాగుండరో, ఎవరికి ఫైనాన్షియలీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుడితే ఎలా మాట్లాడతారంటే, ఆడపిల్ల పుట్టాలంటే అర్హత ఉండాలి, అర్హత ఉన్నోనికి అమ్మాయి పుట్టాలంటే. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్పబోతున్నాను, ఆడపిల్ల ఏ ఇంటికి వస్తే ఆ ఇంటికి అర్హత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ ఇంటికి డబ్బు కానీ లక్ష్మి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 4 పైసలు సంపాదించుకొని రిచ్ పార్టీ అయి కూర్చొని పిల్లలు లేకుండా, లేదా మగ పిల్లలు పుట్టి ఆడపిల్ల లేకుండా ఉండే కంటే మంచిది అమ్మాయి పుట్టినాక మనం ఏ ప్రాబ్లం ఫేస్ అవుతామో, మనం ఏ లవ్తో వాళ్ళని పెంచుతామో, మనం తినే 2 ముద్దలలో వాళ్ళకు పెడతామో, ముందు పోయిన తర్వాత వాళ్ళు ఒక ఇంటికి కోడలు అవుతారు. వాళ్ళకు కూడా పెంపకం అంటే ఏంటిది, అంటే మంచి చెడ వాళ్ళకి అన్నీ అర్థమైపోతుంది అనమాట. సో వాళ్ళకి నేను ఇదే చెప్పబోతున్నాను. కొందరికి అర్హతని మీరు తొలవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అదృష్టం అండి. ఇంకొకటి, బతుకుల కోసం కొందరు మాట్లాడుతుంటారనమాట. అయ్యో ఏంటి వీళ్ళ బతుకు అంటే, 4 పైసలు వచ్చే బతుకులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో పిల్లలు ఉన్న తర్వాత ఆ ఇంట్లో ఆ పిల్లలు ఉండడమే అదే ఒక సందర్భము. ఆడపిల్ల ఉంటే ఇంకా ఆ ఇంటికి ప్రతిరోజు పండగనే అన్నట్టు ఫ్రెండ్స్. సో నేను అదే చెప్పబోతున్నాను. ఏంటంటే ఆడపిల్లకి మీరు వద్దు అని అనుకోకండి, అమ్మాయి ఇంట్లో పుట్టడం అదృష్టం అనుకోండి. దాన్ని మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఎన్ని కోరికలు కోరుకున్న తర్వాత అమ్మాయిలు పుడతారు. ఆ ఇంట్లో ఆడపిల్ల కన్యాదానం చేయాలనే అదృష్టం ఆ తల్లిదండ్రికి దొరుకుతుంది అంటే నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్, ఇప్పుడు అమ్మాయి గురించి చాలానే మాట్లాడేసిన నేను. బర్త్డే పార్టీలో ఏంటంటే ఇది లాస్ట్ పార్టీ అనమాట. అందరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. స్టార్టింగ్లో నేను తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉండేదన్నమాట. మేమే కొంచెం లేట్గా వెళ్ళినాం అనమాట బర్త్డే స్టార్ట్ అయినాక. ఇక కొంచెం నా పాపతో నాకు హడావుడి ఎక్కువ ఉండే. ఆమెకి బర్త్డే పార్టీ అంటే కొంచెం చాలా ఇష్టం అనమాట. సో ఇక నేను స్టేజ్ పైకి ఎక్కుతా, నేను కేక్ కట్ చేస్తావో ఆమె హడావుడి వేరుండే అనమాట. సో ఆమెను కంట్రోల్ చేయడంలో నేను వీడియో తీయలేదు. లాస్ట్ వరకు అయితే నీ బర్త్డే కాదు బెట్ట, మనం బయటికి వచ్చినాము అది ఇది అని చెప్తున్నందుకు తను కొంచెం రిలాక్స్ అయింది. మధ్యలో కొంచెం అలుగుతుంది, నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి. ఆయన కొంచెం బంధువులు, అంటే అంత దగ్గర కాదు, కొంచెం దూరం బంధువులు, మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలన్నమాట. సో అట్లా అని చెప్పేసి కొంచెం మామూలుగా ఎంజాయ్ చేస్తున్నాం. అదే మా ఇంటి ఫంక్షన్ ఉంటే పక్కా మా పాప స్టేజ్ పైనే ఉండే కూడా మా ఇంటి ఫంక్షన్స్లలో తన బర్త్డేకి అయినా మా ఇంటి ఫంక్షన్స్లో అయినా తను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు కాబట్టి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.